హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన లైఫ్ను ఈజీగా మార్చే కొన్ని సైకలాజికల్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీరు ఎప్పుడైనా మీ జీవితంలోని ఒక రోజుని ప్లాన్ చేసుకున్నారా? ఒకవేళ ప్లాన్ చేసి ఉంటే దాన్ని ప్లాన్ చేసిన విధంగానే కంప్లీట్ చేశారా? నాకు తెలిసి ఖచ్చితంగా ఎవరూ చేసి ఉండరు. దానికి కూడా ఒక కారణం ఉంది. అది లెస్ మోటివేషనో లేదా లేజినెస్సో కాదు. దీని వెనుక ఒక సైకలాజికల్ రీజనే దాగి ఉంది. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సైకలాజికల్ ఫ్యాక్టర్స్ మన లైఫ్లో దాగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మొదటిది ది ప్లానింగ్ ఫెల్లసీ. సైకాలజిస్టులు మానసిక పక్షపాతం కారణంగా మనం ఎప్పుడూ మన సామర్థ్యాలను ఎక్కువగా అంచనా వేసే సహజ ధోరణిని కలిగి ఉంటామని చెప్పారు. అందుకే ఈ పనికి ఎంత సమయం పడుతుందని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మనలో దాదాపు ప్రతి ఒక్కరూ చాలా ఆశాజనకంగా సమాధానం ఇస్తారు. అంటే ఎవరైనా ఏదైనా పని చేయడానికి 2 రోజులు తీసుకుంటే ఆ వ్యక్తి దాన్ని ఒక్క రోజులో చేయగలనని భావిస్తాడు. అయితే నిజానికి అదే పని చేయడానికి మనం అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా మీకు ఏదైనా ప్రశ్న ఎదురైనప్పుడు దాని గురించి ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలు పెట్టాలి. లేదా ఆ పనిని మీరు ఎన్నిసార్లు పూర్తి చేద్దాం అనుకున్నా అది ఫెయిల్ అవుతూనే ఉంటుంది. అది ప్లానింగ్ ఫెల్లసీ వల్ల జరుగుతుంది. రెండవది ది కాంట్రాస్ట్ ఎఫెక్ట్. మొదట మీ ముందు 2 గిన్నెల నీటిని ఊహించుకోండి. ఒకటి మంచుతో నిండిన చల్లని నీరు మరియు మరొకటి సాధారణ నీరు. ఇప్పుడు మీరు మీ కుడి చేతిని ఆ మంచు నీటిలో 1 నిమిషం ఉంచి ఆ తర్వాత మీరు మీ 2 చేతులను సాధారణ నీటిలో ఉంచినట్లయితే మీ ఎడమ చెయ్యి సాధారణమైన అనుభూతిని కలిగిస్తుంది, కానీ కుడి చెయ్యి వేడి నీటిలోంచి తీసినట్టుగా అనిపిస్తుంది. దీని వెనుక ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్ దాగి ఉంది. దీన్ని కాంట్రాస్ట్ ఎఫెక్ట్ అంటారు. చెడ్డదానితో పోల్చితే సగటు విషయం కూడా బాగానే కనిపిస్తుందని అంటారు. అత్యంత ఖరీదైన వస్తువులతో పోల్చితే మామూలు ఖరీదైన వస్తువులు కూడా సాధారణ ధరలోనే కనిపిస్తాయి. ఈ కాంట్రాస్ట్ ఎఫెక్ట్ని యాపిల్ వంటి పెద్ద కంపెనీలు ఉపయోగించుకుంటాయి. ఐఫోన్ మినీ, ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ లాగా వీటిని వాడతారు. ఇది ఎక్కువగా మార్కెట్ వ్యూహంలో ఉపయోగించబడుతుంది. మూడవది యు మస్ట్ నెవర్ డిసగ్రీ. మన రోజువారీ జీవితంలో మన కమ్యూనికేషన్లో ఈ సైకలాజికల్ ట్రిక్ ఉపయోగిస్తాం. ప్రజలు మీ మాట వినాలని మరియు మీ అభిప్రాయాన్ని అర్థం చేసుకోవాలని మీరు కోరుకుంటే వారితో ఎప్పుడూ విభేదించకండి. అంటే నేను మీతో ఏకీభవించను అని నేరుగా చెప్పకండి. UCL కాలేజ్ లండన్ మరియు MIT టాలీ షెరాట్ ఒక పరిశోధన ప్రచురించారు. 42 మంది వాలంటీర్లను జంటలుగా చేసి వారి మెదడులను ఒకేసారి స్కాన్ చేస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్ ఆస్తి విలువలను అంచనా వేయమని అడిగారు. ప్రతి వ్యక్తి ఆ సంస్థ విలువలను తనకు తానుగా నిర్ణయించుకునేవాడు. కానీ భాగస్వాములు కలిసి దాన్ని విశ్లేషించినప్పుడు వారు అవతలి వ్యక్తి యొక్క దృక్పథంతో ముందుకు సాగినప్పుడు వారి మెదడు యొక్క అభిజ్ఞత మరియు గ్రహణ శక్తి మరింతగా పెరుగుతుంది. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు విభేదించినప్పుడల్లా వారి మెదడులోని ఈ ప్రాంతాలు మూసివేయబడతాయి. దీని కారణంగా వాళ్ళు ఎప్పటికీ కలిసి విలువలను నిర్ణయించలేరు. కనుక ఇది మీ వ్యక్తిగత జీవితమైనా లేదా వృత్తిపరమైందైనా కమ్యూనికేషన్ అనేది పరిష్కారంగా లేదా ఒక సమస్యగా మారుతుంది. ప్రతి క్షణం ఆ సంబంధాన్ని మెరుగుపరుస్తుందా లేదా అధ్వాన్నంగా చేస్తుందో చూసుకుంటూ జాగ్రత్త పడాలి. అలాగే ఏ సంభాషణనైనా విభేదించడంతో మొదలు పెట్టకూడదు. నాలుగవది ది స్టోరీ బయాస్. ఇంగ్లీష్ నోవెలిస్ట్ E.M. ఫోర్నర్ రాసిన చిన్న కథల్లో ఏది మీకు ఎక్కువగా గుర్తుంటుంది? మొదట రాజు చనిపోగా రాణి కూడా మరణించింది, లేదా రెండోది రాజు చనిపోతే రాణి కూడా దుఃఖంతో చనిపోయింది. మీరు రెండవదాన్ని గ్రహిస్తే మీరు ఒంటరిగా ఉండరు. ఇక్కడ 2 మరణాలు ఒకేసారి జరగవు, కానీ నిజానికి వాటి మధ్య అంతరం ఉంది. ఇక్కడ ఒక కథలో క్వీన్స్ పోరాటం అంటే కథ A ఫ్రాక్చర్ నివేదిక మరియు కథ B దానితో ముడిపడి ఉన్న అర్థం, భావోద్వేగం. దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రకటనలు గుప్పించారు. ఈ రోజుల్లో ప్రజలు వారి ప్రయోజనాల కంటే వారి ఉత్పత్తుల వెనుక కథనాలను ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఉదాహరణకి రచయిత యువల్ నోహ్ హరారీని చూడండి. అతను తన పుస్తకం సేపియన్స్ యొక్క 28 మిలియన్ కాపీలను విక్రయించడం ద్వారా ఎప్పటికప్పుడు అత్యంత విజయవంతమైన మానవ శాస్త్ర రచయిత అయ్యాడు. అయితే ఆయన పుస్తకం చదివితే మాత్రం ఆయన తన పుస్తకంలో కొత్త ఆలోచనలేవి చర్చించడం లేదు. వాస్తవానికి అతను ఈ పుస్తకం కోసం కొత్త పరిశోధన ఏమీ చేయలేదని అతను స్వయంగా అంగీకరించాడు. ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఒక అద్భుత కథనం ద్వారా వివరించాడు. దాని ఫలితం అతను ఊహించినంత సాధారణంగా మారింది. ఐదవది పర్స్పెక్షన్ ఈజ్ రియాలిటీ. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక్కోసారి ఒక్కో పనిలో గంటల తరబడి గడిచిపోతూ ఉంటుంది. మనం దాన్ని గుర్తించలేం. మీరు బయట నిలబడి 15 నిమిషాలు వేచి ఉండాల్సి వస్తే మాత్రం ఈ 15 నిమిషాలు గంటలుగా అనిపిస్తాయి, లేదా అది చాలా ఎక్కువ అనిపిస్తుంది. భౌతిక ప్రపంచంలో సమయాన్ని గంటలు, నిమిషాలు మరియు సెకన్లలో కొలుస్తారు. మానసిక ప్రపంచంలో ఈ సమయం ఇలా పనిచేయదు. ఇది సమయ నిర్వహణ మరియు అనిశ్చితిపై దృష్టి పెడుతుంది.
మీరు ఏ పనితోనైనా ఎంత బిజీగా ఉంటే మీ మనస్సు నుంచి బయటపడడానికి అంత ఎక్కువ సమయం తీసుకుంటుంది. సమయం గురించి మీకు ఎంత అనిశ్చితి ఉంటే దాని నుంచి బయటకు రావడానికి అంత ఎక్కువ సమయం పడుతుంది. మనం దీన్ని ఒక ఉదాహరణతో చూద్దాం. ఊబర్ మరియు ఓలా వంటి కంపెనీలు మీ వెయిటింగ్ టైంని పరిగణలోకి తీసుకోలేదని మీకు తెలుసా? ఇంతకుముందు ట్యాక్సీని పొందడానికి మీకు పట్టే సమయం కూడా అదే. వాహనం 5 లేదా 10 నిమిషాల్లో వస్తుందని మీరు చూడగలరు. కాబట్టి ఎంత సమయం పడుతుంది, ఎప్పుడు వస్తుంది అని మీకు తెలుస్తుంది. దీంతో సమయం త్వరగా గడిచిపోతుంది. అలాంటప్పుడు ఎంత సమయం పడుతుందో తెలియదు. దీనివల్ల సమయం చాలా ఎక్కువ అనిపిస్తుంది. లిఫ్ట్లో అద్దాలు అమర్చబడి ఉంటాయి. తద్వారా ప్రజలు తమను తాము చూసుకోవడంలో బిజీగా ఉంటారు, సమయాన్ని కోల్పోతారు. ఈ సూత్రాన్ని ఉపయోగించడం ద్వారా మీరు మీ సమయం విలువను మార్చుకోవచ్చు. 6వది ది సన్ కాస్ట్ ఫెల్లసీ. ఒకప్పుడు మంచి వ్యాపారాన్ని నిర్వహిస్తున్న వ్యక్తుల గురించి మీరు తరచూ వినే ఉంటారు. కానీ ఆ వ్యాపారాన్ని నడపడానికి అతను అప్పు తర్వాత అప్పు తీసుకుంటూ ఉన్నాడు. తర్వాత అతను ఆ వ్యాపారాన్ని మూసివేయాల్సి వచ్చింది. అతను 6 ఏళ్లుగా చాలా అప్పులు చేశాడు. ఇప్పుడు చాలా డబ్బు పెట్టుబడి పెట్టాడు కాబట్టి అతను మరింత అప్పులు చేశాడు. బహుశా నేను ఎక్కువ డబ్బు పెట్టుబడి పెడితే నా మునుపటి నష్టం తిరిగి వస్తుంది అని అతని ఆలోచన. వాళ్ళు వ్యాపారంలో చాలా సమయం కేటాయిస్తారు, కృషి మరియు డబ్బు పెట్టుబడిగా పెడతారు. దీనివల్ల తమ వ్యాపారం విఫలమైందని కూడా వారు గుర్తించలేరు. దీన్నే సన్ కాస్ట్ ఫెల్లసీ అంటారు. ఒక నష్టాన్ని తిరిగి పొందేందుకు మరో నష్టాన్ని చేతులారా చేసుకోవడం అన్నమాట. ఇది కొన్నిసార్లు మనకు చాలా ప్రమాదకరమని కూడా రుజువైంది. 7వది ది స్పెసిఫిసిటీ ట్రాప్. ఈ కాన్సెప్ట్ వైద్య రంగంలో విస్తృతంగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా మైగ్రేట్ కారణంగా తలనొప్పి కలిగి ఉంటే అది వైరల్ ఇన్ఫెక్షన్ లేదా బ్రెయిన్ ట్యూమర్ వల్ల కూడా రావచ్చు. కానీ వైద్యుడు మొదట దీన్ని వైరల్ ఇన్ఫెక్షన్ లాగా పరిగణిస్తాడు. ఎందుకంటే మీ మెదడు కణితితో పోలిస్తే దాని మూలాధారం ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ నిర్దిష్ట ఉచ్చులో పడకుండా అలా చేస్తారు. దీన్నే స్పెసిఫిసిటీ ట్రాప్ అంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలోనూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.